విజయనగరంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పెండింగ్ చలాన్లు లేకుండా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వన్ టౌన్ సిఐ చౌదరి అన్నారు. ఇక వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఇదే అంశం మీద విజయనగరం వన్ టౌన్ సిఐ చౌదరితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. రహదారి వద్ద ఇక్కడ వాహన తనిఖీలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. వగ్రపట్నం పోలీసు ఆధ్వర్యంలో ఇక్కడ వాహన తనిఖీలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఈ తనిఖీలు ఎందుకు, ఈ తనిఖీల తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి సిఐ గారు చెప్పండి. ఇక్కడ వాహన తనిఖీలు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా నిర్విరామంగా జిల్లా ఎస్పీ ఆదేశాలకు అనుగుణంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు ఎందుకు, ఈ తనిఖీల వల్ల ఏమిటి ప్రజలకు లాభం చేస్తారు? ప్రభుత్వ ఉద్దేశం ఎలాంటి యాక్సిడెంట్ కానీ ప్రజలు అవేర్నెస్ తీసుకునే ఉద్దేశంతోనే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఈ వెహికల్ చెకింగ్ చేస్తాను. మెయిన్ హెల్మెట్ అవేర్నెస్ అనేది అన్నది ఒకటి. నెక్స్ట్ మన హైకోర్టు కూడా ఈ రీసెంట్గా ఇచ్చింది. ఓల్డ్ ఫైన్స్ అన్నీ ఉండిపోతున్నాయి, దాటి వల్ల అలాగే పెండింగ్ ఉండిపోతున్నాయి. వాటి వల్ల ఇంకా అవేర్నెస్ రావట్లేదని మన వైలేట్ చేసిన ఫైన్స్ అన్నీ కూడా కట్టించమని హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయని ఆ ఫైన్స్ కట్టించడానికి ఈ ప్రతి ఒక్కరు డాక్యుమెంటేషన్ వెహికల్ ద్వారా డాక్యుమెంటేషన్ ఇవన్నీ చేసుకోవడానికి ఒకవేళ యాక్సిడెంట్స్ అయితే ఇన్సూరెన్స్ ఇష్యూలో కానీ అదర్ ఇష్యూస్లో కానీ కంప్లీట్ చేయడానికి ఉద్దేశం మేము చేస్తుంది. మెయిన్ హెల్మెట్ అవేర్నెస్ మన టౌన్లో తిరగడానికి హెల్మెట్ ధరించడం వల్ల ఎలాంటి యాక్సిడెంట్ ఏ విధంగా నిర్మూలన అవుతాయి, ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, మనం ఏ విధంగా వెళ్తే యాక్సిడెంట్ తగ్గుతాయనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఉన్నతాధికారుల ఉద్దేశం ప్రకారం మేము ఇక్కడ చేస్తున్నాం. అయితే సార్ ముఖ్యంగా చెప్తే ఇక్కడ ఈ మధ్యకాలంలో అయితే యాక్సిడెంట్ రేట్ ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఏమైనా తగ్గాయా, ఈ తాలూకా అవేర్నెస్ క్యాంపుల వల్ల ప్రజలకు ఏమైనా అవగాహన కలిగిందా? ఈ యాక్సిడెంట్స్ అనే వాటి మీద కంప్లీట్గా తగ్గడం మొదలైందండి. అది డెత్ రేట్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చాలా తగ్గింది డెత్ రేట్ అనేది. ఎగ్జాంపుల్ నా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 9 మంది చనిపోతే ఈ సంవత్సరం 5 చనిపోయారు. ఈ యాక్సిడెంట్ అది కూడా కంట్రోల్ చేయడానికి మేము వివిధ రకాలైన ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. ఈ రోడ్డు మీద స్పీడ్ కంట్రోల్కి స్టాపర్స్ అరేంజ్ చేయడం కానీ రేడియం స్టిక్కర్స్ అరేంజ్ చేసి యాక్సిడెంట్ కంట్రోల్ చేయడం ఉద్దేశంతో మేము కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. పబ్లిక్ రోడ్ అవేర్నెస్ తీసుకొస్తున్నాను మెయిన్ ఉద్దేశం. ఇక్కడ పరిస్థితి ప్రాణాన్ని కాపాడుకోండి, హెల్మెట్ వాడండి, హెల్మెట్ ధరించండి అనే నినాదంతో విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ అయితే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఆయనకి అనుగుణంగా ఇక్కడ విజయనగరం జిల్లాలో పట్టణ 1 టౌన్ 2 టౌన్ అలాగే ట్రాఫిక్ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అయితే ఇక్కడ ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తూ పెండింగ్ చలానాలు అయితే క్లియర్ చేస్తూ ఇక్కడ వాహనం ధరించి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, ప్రాణం కాపాడుకోండి అని చెప్పి కౌన్సిలింగ్ అయితే ఇచ్చి ఇక్కడైతే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం డెత్ రేట్ తక్కువ ఉంది. దీన్ని పూర్తి 0 స్థాయికి తీసుకెళ్తామని చెప్పి పట్టణ 1 టౌన్ సిఐ గారు మనతో చెప్పారు. కెమెరామెన్ శ్రీనివాసరావు, సుబ్బారావు.